ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మనకి చక్కటి మాటలు వివరించారు. అక్కడ మంచి మనసు కలిగి ఉండుడి, అలాగే ప్రేమ కలిగి ఉండుడి, ఏకభావం కలిగి ఉండుడి అని చెప్పేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు. నిజంగా ఆత్మీయ జీవితంలో మనము ప్రతి ఒక్కరితో కూడా మంచి మనసు కలిగి ఉండాలి. 1. 2, ప్రతి ఒక్కరిపైన మనము ప్రేమ కలిగి ఉండాలి. 3, మంచి భావం కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో కొన్ని సమయంలో మనం ఏం చేస్తామంటే మనకు సొంత విధానములో నడుస్తూ ఉంటాము. వాక్యానుసారమైన జీవితము కాకుండా కొన్ని సమయంలో మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాము, మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లు మనం చేస్తూ ఉంటాము. కానీ పౌలు గారు ఏం చెబుతున్నాడంటే మంచి మనసు కలిగి ఉండమంటున్నాడు. 1, ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. 2, 3, మంచి భావం కలిగి ఉండమంటున్నాడు. అందరితో మంచి భావం కలిగి ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో మనం ఉంటున్నాము కాబట్టి, ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మనము వాక్యానుసారమైన బ్రతుకులో మనం జీవించలాగిన మనము అలా జీవించాలి. దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. దేవుడి యొక్క ఉన్నతమైన చిత్తాన్ని మనం జరిగించాలి. ఆయన ఉద్దేశాలు మనము నెరవేర్చాలి. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవుడికి నచ్చినట్లుగా మనం జీవించాలి. ఎందుకంటే ఈ లోకము మంద కాదు, దేవునిది. మన మనసొత్తు కాదు. దేవుడు తన స్వరూపమందు మనల్ని మనం నిర్మించుకున్నాడు కాబట్టి మన సొత్తు మనం కాదు. కాబట్టి దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలి. మన తోటి వారితో మనం ఎప్పుడు కూడా మంచి మనసు కలిగి ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి, అలాగే ప్రేమ కలిగి ఉండాలి, అలాగే మంచి స్వభావం కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి. అట్టి భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి వృద్ధిపరచునుగాక. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నిజంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.